సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ బేబీకి 1.5 months నుంచి 5 years వరకు మనకి వ్యాక్సినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఏమో మామూలుగా గవర్నమెంట్వి వేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ప్రైవేట్లో కూడా వేయిస్తూ ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఈ వ్యాక్సిన్కి ఒక డేట్ అంటూ ఉంటుంది అనమాట. 1.5 monthకి అంటే 1 month 45 సో పర్టికులర్ డేట్ అంటూ ఉంటుందన్నమాట. 1.5 monthకి ఒకసారి వేయాల్సి ఉంటుంది, 3 monthsకి ఒకసారి అండ్ 8 monthsలో. సో ఇలా పర్టికులర్గా మనకి డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ మనకి ప్రైవేట్లో వేపిస్తే కూడా మంత్ బై మంత్ వేయిస్తూ ఉంటామన్నమాట. సో ఈ వ్యాక్సిన్ గురించి మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వ్యాక్సిన్ వేసేటప్పుడు వేయించాల్సిన టైంకి మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళడం, లేదంటే పిల్లలకి కొంచెం అనీజీగా ఉండడం, జలుబు కానీ జ్వరం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వ్యాక్సిన్ అనేది వేయరు. అండ్ మనం కూడా వెళ్ళినా వేస్తే అనమాట. ఒక్కొక్కసారి మనకి గవర్నమెంట్లో వేయించే వాళ్ళకి ఏంటంటే బుధవారం రోజు అండ్ శనివారం ఈ 2 రోజులు వేస్తూ ఉంటారు. సో ఈ 2 రోజులలో మనకి సెట్ అవ్వకపోవచ్చు టైం అనేది. సో సెట్ అవ్వనప్పుడు ఎలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఆ వ్యాక్సిన్ అనేది ఆ వీక్లో మిస్ అయిందనుకోండి, నెక్స్ట్ వీక్ వేయొచ్చా, అండ్ ఆ మంత్లో మిస్ అయితే నెక్స్ట్ వీక్ వేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి మనము మామూలుగా ఒక వారం రోజులు అటు ఇటుగా అయితే మాత్రం నో ప్రాబ్లం, ఏమీ అవ్వదు. కానీ నెలల తరబడి మాత్రం వ్యాక్సిన్ అనేది పర్టికులర్ టైంకి కరెక్ట్గా వేయించాలన్నమాట. సో 1 week అటు ఇటుగా అవ్వడం కామన్, అది ఎవరికైనా అవుతూనే ఉంటుంది. కానీ ఒక నెల రోజుల గ్యాప్ అనేది మీరు రాకుండా చూసుకోండి. సో ఇప్పుడు మనకి నెల 15 రోజులకి వేయాల్సిన వ్యాక్సిన్ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించాలి. సో దీన్ని ఏంటంటే సో పర్టికులర్గా ఒకవేళ మిస్ అయితే మాత్రం ఒక వారం రోజులకు మిస్ అయినా పర్వాలేదు. కానీ నెలల తరబడి అంటే ఈ మంత్లో వేయాల్సిన వ్యాక్సిన్ నెక్స్ట్ మంత్ వేయించడం, అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో 1 year లోపు వరకు 1 month 2 months అనేవి గ్యాప్ అనేది ఇవ్వకూడదు, కరెక్ట్ టైంకి వేయించాలి. 1 రోజు 2 రోజులు అంటే పర్వాలేదు, అలా 1 week వరకు నో ప్రాబ్లం. అంతకు మించి గ్యాప్ అనేది లేకుండా చూసుకోండి. అండ్ దాని తర్వాత 1 year తర్వాత 18 monthsకి ఒకటి ఉంటుంది అనమాట వ్యాక్సిన్. దీన్ని అయితే ఒక 1 month అటు ఇటుగా అయినా వేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ 1 year లోపు వేయించే వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా వారం రోజులకి ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోండి. ఒకవేళ సర్ది కానీ లేదంటే నర్సులు అనేది వేయకపోవడం, ఒక్కొక్కసారి వాళ్ళ డేట్ మన డేట్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అందుకే వారం రోజులు అయితే వెయిట్ చేయొచ్చు. దానికి మించి టైం అనేది మీరు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఏ టైంకి ఏ వ్యాక్సిన్ వేయాలనో అదే వేయించాలి. నెక్స్ట్ వ్యాక్సిన్ దాకా కూడా మీరు గ్యాప్ అనేది ఎక్కువ ఉండేలాగా చూడకండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో వ్యాక్సిన్ గురించి అయితే అండ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన కేర్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.